ఏసీబీ వలలో ఏసీపీ మాటు వేసిన మృత్యువు, పోలింగ్ బూత్లో పిన్నెల్లి విధ్వంసం. ఇదేంటి పేపర్లో ఎక్కడ చూసినా సరే మామూలుగా తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరిగాయి, ఏపీలో కూడా లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కానీ ఎవరి నోట చూసినా సరే ఏపీలో ఏ గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు, ఎవరు గెలుస్తారు అనే దాని మీద ఎక్కువ జరుగుతుంది. సో ప్రవీణ్, మామూలుగా ఏ గవర్నమెంట్ అయినా సరే అల్టిమేట్లీ చేయాల్సింది ప్రజలకు మంచి జరగాలి, మంచి చేయాలి, అదే మోటో ఉంటుంది. సో ఇప్పటి వరకు మనం వైఎస్ఆర్సీపీ ఏం చేసింది 5 సంవత్సరాలు అనేది మనం చూసాం. కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఆంధ్ర ప్రజలకు జరగబోయే మంచి ఏంటి? ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేనే ముందు అసలు ఫస్ట్ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి పబ్లిక్ ఏం కోరుకున్నారు, ఆయన ఏమి ఇవ్వలేకపోయాడు అనేది చూడాలి. ఫస్ట్ రాజధాని డెవలప్ చేస్తానన్నారు. రాజధాని ఏరియాలోనే నేను నివాసం ఉంటున్నాను కాబట్టి ఆ ఏరియాలో మనం రాజధాని డెవలప్ చేసుకుంటామని చెప్పి అన్నారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 1,00,000 కోట్లు రాజధానికి ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, అయినా డెవలప్ అయిన సిటీ విశాఖ ఉంది, అక్కడ నుంచి పరిపాలన చేస్తాం అన్నట్టు. ఇలాగ 3 రాజధానులు ఇవన్నీ కొంచెం పబ్లిక్ కూడా కొంచెం కన్ఫ్యూజ్ చేసినాయి. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ చెప్పే మెయిన్ ఏంటంటే ఎన్డీఏ కూటమి, ఇప్పుడు ఏదైతే కూటమి, ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏదైతే ఉందో వాళ్ళు చెప్తుంది ఏంటంటే మేమే సిఆర్డీఏ, క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది మేమే స్టార్ట్ చేసాం. అమరావతిని క్యాపిటల్గా అనౌన్స్ చేసి ఆ భూమి పూజకి మోదీని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు. ఆ రోజు వాళ్ళకి భాగస్వామిగా అంటే ఈ ఇంటర్నల్గా లేకపోయినా ఎక్స్టర్నల్గా సపోర్ట్ చేసింది పవన్ కళ్యాణ్. ఆ కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి అతను ఒక ఫ్యాక్టర్. అలాంటి ముగ్గురు ఇప్పుడు కలిసి ఫైట్ చేస్తున్నారు, పోటీ చేస్తున్నారు. ఈ పోటీలో కంపల్సరీ వాళ్ళు చెప్పింది ఏంటంటే డెవలప్మెంట్ యాజ్ యూజువల్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, యువతకి సంబంధించి కానీ, పేదలకు సంబంధించి కానీ, ఈ మహిళలకు సంబంధించి కానీ, ఇవి ఏవైతే ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈజ్ ఇంప్లిమెంట్ చేస్తూనే స్టేట్ గవర్నమెంట్ కూడా కొన్ని మేనిఫెస్టోలో కొన్ని అంశాలు పెట్టారు, అవి కూడా ఇంప్లిమెంట్ చేస్తాం, దాంతోపాటే అభివృద్ధి కూడా చేస్తామని. ఈ అభివృద్ధి చేయాలంటే కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్ అనేది మనకు అవసరం, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ అవసరం. వాళ్ళు కూడా అమరావతి రాజధానికి వాళ్ళు కూడా సుముఖంగా ఉన్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి అమరావతి డెవలప్మెంట్ అనేది చాలా సింపుల్, చిన్న విషయం. ఇంకొకటి పోలవరం అనేది ఒక ఏటీఎంలా వాడుకున్నారు అనేది ప్రధానమంత్రి మోదీ, అమిత్ షా వాళ్ళే డైరెక్ట్గా మాట్లాడేసరికి ఇది కొంచెం జగన్ గవర్నమెంట్కి కొంచెం నెగిటివ్. ఎందుకంటే ఇప్పుడు ఈ 5 ఏళ్లలో పోలవరాన్ని వాళ్ళు ఏమీ చేయలేదు అని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళు చెప్పిన ఇదన్నమాట. హోంమంత్రిగా ఉన్న అమిత్ షా కావచ్చు, ప్రధానమంత్రి మోదీ కావచ్చు, ఇది కొంచెం జగన్కి ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పుడు వీళ్ళు వస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఎలాగో హ్యాండ్ ఓవర్ చేసుకుని ఈ పోలవరాన్ని కంప్లీట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మెజారిటీ ఆఫ్ పీపుల్ కూటమికే సపోర్ట్ చేశారు అని అందరూ